వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ వార్డుకు చెందిన ఈ సంఘటన చోటు చేసుకుంది. తల్లి సంగోజి పల్లవి బిడ్డకు జన్మనిచ్చి పుట్టినప్పుడు మరణించింది. అది జీర్ణించుకోలేక తండ్రి శంభోజీ వెంకటస్వామి కొద్ది రోజుల్లోనే అనారోగ్యంతో మరణించారు. ఏవైనా స్వచ్ఛంద సంస్థలు గాని, ప్రభుత్వం గాని, ఎమ్మెల్యే, ఎంపీ వారి కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు, చుట్టుపక్కల వారు కోరుచున్నారు. సంగోజి వెంకటస్వామి అంటే వాళ్ళకి ఇద్దరు కూడా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. చిన్నప్పుడు తల్లి భార్య కూడా ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చనిపోయింది ఆమె ఫస్ట్ ఒక 6 సంవత్సరాల క్రితము. తర్వాత ఇప్పుడు రీసెంట్గా మొన్న 19వ తారీఖు నాడు కూడా తండ్రి కూడా చనిపోయింది. పిల్లలు ఇద్దరు అనాథాలు అయిపోయారు. ఈ పిల్లలిద్దరు కూడా నానమ్మ దగ్గరనే, నానమ్మ చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటూ ఇప్పటిదాకా చదువుకుంటూ తీసుకొచ్చింది. ఇప్పుడు తండ్రి కూడా లేకుండా అయిపోయిండు. అయితే ప్రభుత్వం నుంచి మేము కోరేది ఏంటంటే ఈ పిల్లలు ఇద్దరు మళ్ళీ ఆమె కూడా ఏమన్నా చేసుకుంటే కానీ నడవని పరిస్థితి ఉన్నది. దానికి ప్రభుత్వం నుంచి కూడా ఏమన్నా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని, అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ కోరుచున్నాము.